ఈరోజు సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూసివేశారు. ఈ సూర్యగ్రహణం సాయంత్రం 4:29కి ప్రారంభమైంది. ఈ 4:29 నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం కొనసాగుతుంది. అయితే సూర్యగ్రహణం సందర్భంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నింటినీ మూసివేశారు. ఏదైతే ఉదయం నుంచి ఆలయాలు మూసివేశారు, ఏదైతే సూర్యగ్రహణం ముగుస్తుందో ముగిసిన తర్వాత ఆలయాలన్నీ క్లీన్ చేసిన తర్వాత, సంరక్షణ చేసిన తర్వాత, పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఆలయాలను తెరుస్తారని చెప్పి ప్రధాన అర్చకులు చెబుతున్నారు. అయితే ఆ సూర్యగ్రహణం కొద్దిసేపటి క్రితమే మొదలైంది. మనం సూర్యగ్రహణం ఇప్పుడు చూడొచ్చు, కెమెరాలో చూసుకున్నట్లయితే ఆ సూర్యగ్రహణం మొదలైంది. ఇప్పటికే సూర్యగ్రహణం కొనసాగుతుంది కూడా. అయితే సూర్యగ్రహణం సమయంలో బయటకు రాకూడదు అని మూఢనమ్మకాల విధంగా చాలామంది చెబుతుంటారు. అలాగే ఏదైతే సూర్యగ్రహణం మొదలైందో అప్పటి నుంచి ఏదైతే సూర్యగ్రహణం అయిపోయే తర్వాత కూడా మొత్తం ఇంట్లో కానీ అటు ఆలయాలు కానీ అన్నీ శుభ్రం చేసిన తర్వాత అన్నీ ఏవైతే ఉన్నాయో ఉదయం వండుకున్న ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని వాడకూడదని కూడా ఒక చెబుతూ ఉంటారు. అయితే మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనం రోడ్డు పైన చూసుకుంటున్నట్లయితే సూర్యగ్రహణం కొనసాగుతున్నా కానీ ఎప్పుడు రద్దీగా ఉండే చైతన్యపురి ఇప్పుడు దిల్సుఖ్నగర్ నుండి ఎల్బీనగర్ పోయే రోడ్డు పైన ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే వాహనదారులు ఎలాగో మామూలు నిత్యం ఎలాగైతే వెళ్తుంటారో అలాగనే ఆ వాహనదారులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొందరు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే ఆ సూర్యగ్రహాన్ని తిలకిస్తే ఎలాంటి ఆపద రాదని చెప్పి, అలాగే ఈ సూర్యగ్రహణం సమయంలో తినకూడదని చెప్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలోనే అక్కడ వంట కూడా ఏర్పాటు చేసి తిని చూపిస్తున్నారు కూడా. అంటే మూఢనమ్మకాలను ఎవరు నమ్మద్దని, ఇంత సైంటిఫికల్గా మనం ఎదిగాము, అలాగే మనం చదువుకున్నాం కాబట్టి మూఢనమ్మకాలు నమ్మకూడదని చెప్పి కొందరు చెప్తున్నారు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా జనాలు చాలామంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువకులు కూడా మనకు రోడ్డు పైన కనిపిస్తున్నారు. అయితే ఈ సమయంలో బయటకు తిరగకూడదు అన్నారు కదా, మరి ఎందుకు తిరుగుతున్నారు అనే విషయాలు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చెప్పండి. ఈరోజు సూర్యగ్రహణం అన్నారు కదా, అసలు సూర్యగ్రహణం పూట బయటకు తిరగొద్దు అంటున్నారు, మరి మీరేమో బయట కనిపిస్తున్నారు. మీరు డైరెక్ట్ చూసారా సూర్యగ్రహణం? నేను చూశానండి, డైరెక్ట్ చూడలేదు. నేను ఎక్స్రే సాయంతో ప్రికాషన్స్ తీసుకొని నేను చూశాను సూర్యగ్రహణం అనేది. ఏంటంటే ఇప్పుడున్న యూత్కి సూర్యగ్రహణము అంటే ఏమిటి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అట్లాగని పెద్దవాళ్ళు చెప్పింది నమ్మకూడదు అని కూడా నేను చెప్పను. పెద్దవాళ్ళు చెప్పారంటే దానికి అన్నిటికీ కూడా ఒక కారణం అనేది ఉంటుంది. ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి కూడా మనము పాటించుకుంటూ వస్తున్నవి. వాళ్ళని నమ్మకపోవడం అంటూ ఏం లేదు, నేను నమ్ముతాను. కానీ నాకు ఉన్న క్యూరియాసిటీ చాలా కాలం తర్వాత దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ క్యూరియాసిటీతో నేను చూడడానికి వచ్చానండి. సూర్యగ్రహణం చూస్తే ఇబ్బందులు అవుతాయని చెప్పి మన పురోహితులు కానీ మీరు అన్నారు కదా, సైంటిఫికల్గా చూడొద్దు అంటున్నారు. మన పురోహితపరంగా చూస్తే ఇలాంటి దోషాలు జరుగుతాయి అంటున్నారు కదా, అలాంటి సమయంలో మీరు ఇంట్రెస్ట్గా ఎందుకు చూపిస్తున్నారు? ఇంట్రెస్ట్గా అంటే అదే క్యూరియాసిటీ. ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళు చెప్పేవి సైంటిఫికల్గా, వాళ్ళు కొన్ని మాటలు సైంటిఫికల్గా చెప్పినప్పటికీ కూడా ఉన్న యూత్కి అయితే ఆ క్యూరియాసిటీ అనేది తగ్గదండి. ఆ క్యూరియాసిటీ తగ్గకపోవడం వల్ల నేను ఆ క్యూరియాసిటీ కోసం అనేది నేను చూస్తున్నాను. నేను ఏదైతే ఉందో ఇక్కడ సూర్యగ్రహణాన్ని మనం సైంటిఫికల్గా మనం చదువుకున్నాం కాబట్టి ఏదైతే పెద్దవాళ్ళు చెప్పారో దాన్ని కూడా పాటిస్తూనే, ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి దీన్ని ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, అసలు సూర్యగ్రహణం అనేది ఎలా కొనసాగుతుంది, ఎప్పుడు మొదలవుతుంది, అసలు సూర్యగ్రహణం ఎప్పుడు ముగుస్తుంది, ముగిసిన తర్వాత ఎలాంటి ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీతో చూస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 1995లో ఈ సూర్యగ్రహణం అప్పుడు వచ్చిందని చెప్పి దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం మనకు మళ్ళీ వచ్చిందని చెప్పి, అయితే దీపావళి సందర్భంగా ఏదైతే అమావాస్య ఉందో దీపావళి సందర్భంగానే ఇది గ్రహణం ఏర్పడము. అయితే ఈ గ్రహణం ఏర్పడిన తర్వాతే మనం నిన్నటి నుంచి చూసుకోవచ్చు ఆలయంలో, అంటే ప్రధాన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలైన తిరుపతి కావచ్చు, ఆడవాడ రాజన్న టెంపుల్ కావచ్చు, ధర్మపురి కావచ్చు, యాదాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ ఇప్పటికే మూసివేశారు. ఏదైతే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఈ ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాత తెరిచే పరిస్థితి కనిపిస్తుంది.